మేడం వెల్కమ్ టు టాక్స్ విత్ A3. థ్యాంక్ యూ ప్రసన్, థ్యాంక్ యూ. మేడం, ఈ కాలం జనరేషన్లో జనాలందరూ అంటే యూత్ అంతా లేట్ మ్యారేజెస్కి ప్రియారిటీ ఇస్తున్నారు. అంటే వాళ్ళు ప్రియారిటీ ఇస్తున్నారా లేకపోతే వాళ్ళ సిచ్యువేషన్స్ అలా అవుతున్నాయా? ఓకే, నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు? అట్ ద ఏజ్ ఆఫ్ 29 మేడం. వై? ఎందుకనంటే నేను సెటిల్ అవుతున్నా అండ్ అట్ ద సేమ్ టైం నాది లవ్. ఓకే, నాది అరౌండ్ 27 అయింది. సో ఇంతకు ముందు కాలంలో ఎలా ఉండేదంటే లైక్ మెయిన్గా పేరెంట్స్ మాట వినేవాళ్ళు. ఎవరున్నా కూడా ఇంట్లో ఏదున్నా కూడా ఫస్ట్ పేరెంట్స్ ఎలా చెప్తే అలా. సో ఆబ్వియస్లీ పేరెంట్స్ ఎలా అయినా ఫీల్ అవుతారు, ఎర్లీగా చేస్తేనే బెటరు. వాళ్ళు చాలా చూసింటారు బేసిక్గా. సో అప్పట్లో చాలా మందికి 20-24 మధ్యలో అలాగ అయిపోయేవి, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ. బాయ్స్ కూడా చాలా మందికి బిలో 24 అయిపోయేవి. ఈ కాలంలో ఏమవుతుందంటే మెయిన్గా ఎడ్యుకేషన్ అండ్ ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలనుకుంటున్నారు. అదే మన పేరెంట్స్కి ఎంత ఉన్నా కూడా మా అంతకు మేము ఇండిపెండెంట్గా సెటిల్ అవ్వాలని ఒకటి బాగా పడిపోయింది. ఇంకా ట్రావెల్ అంటారు, సో ఇంకొకటి కంపాటబిలిటీ అంటారు, లివ్ ఇన్ అంటారు. సో ఇవన్నీ అయిపోయేసరికి ఆల్మోస్ట్ 30-35 వచ్చేస్తుంది అందరికి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ లేట్ మ్యారేజ్, మెయిన్గా సెటిల్మెంట్. దానికి ఈ లేట్ మ్యారేజెస్ని మీరు ప్రమోట్ చేస్తున్నారా లేదా? డెఫినెట్లీ నాట్. గైనకాలజిస్ట్గా, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్గా డెఫినెట్లీ నాట్. లైక్ ఎందుకంటే అమ్మాయిలకు అనేది లైక్ 2 ఏజెస్ ఉంటాయి. ఒకటి బయాలజికల్ ఏజ్, ఇంకొకటి మెంటల్ ఏజ్. బయాలజికల్ ఏజ్ అంటే మనం పుట్టినప్పుడు బేసిక్గా చాలా ఎగ్స్తో పుడతారు అమ్మాయిలు అనేది. అవి ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతున్నాయంటే తగ్గిపోతూ ఉంటాయి. పెద్ద మనిషి అయినప్పుడు కొంచెం వెళ్ళిపోతాయి. ఇంకా మంత్లీ సైకిల్స్ వచ్చే టైంకి. సో లైక్ ఆల్మోస్ట్ 35 ఇయర్స్ అనేది ఫీమేల్స్కి ఒక డెడ్ లైన్ లాగానే ఇన్ఫర్టిలిటీకి తీసుకుంటే, పిల్లల కోసం తీసుకుంటే 35 లైక్ డెడ్ లైన్. అబ్బాయిలకి అదే అయితే వాళ్ళకు కూడా సేమ్ స్పర్మ్స్ వాళ్ళకి చాలా ఉంటాయి. కంపారిటివ్లీ ఫీమేల్స్తో పోలిస్తే మేల్ స్పర్మ్స్ చాలా ఉంటాయి. కాకపోతే వాళ్ళకు కూడా ఒక అదే ఏజ్ చెప్పాలంటే ఒక 10 ఇయర్స్ వేసుకోండి ఎక్కువగా, లైక్ 40-45 వచ్చేసరికి తర్వాత ఉండొచ్చు, మేబీ కౌంట్ ఉండొచ్చు. బట్ ఆ క్వాలిటీ ఎగ్స్ కానీ స్పర్మ్స్ కానీ ఏజ్ పెరిగే కొద్ది ఏమవుతుందంటే క్వాలిటీ తగ్గిపోతుంది. అమ్మాయిలకైతే కౌంట్ తగ్గుతుంది, క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. సో ఆబ్వియస్లీ ఈ లేట్ మ్యారేజ్ డెఫినెట్లీ ఏ డాక్టర్ అయితే ఎంకరేజ్ చేయరు.